అమృత భాండాలు ఉన్నాయి భాషలో. ఒక్కొక్క కవి ఒక్కొక్కటి సృష్టించాడు. అట్లా ఈ కాలంలో నాగఫణి శర్మ గారి గురించి చెప్పుకోవాలనంటే ఇంకొక నిమిషం చెప్పేసి నేను విరమిస్తాయి. చెప్పవలసిన అంశం ఎందుకనంటే పెద్దలు సహృదయంతో స్పందించి అట్టడుగు మనిషి బాధల దగ్గర నుంచి అన్నీ పట్టించుకునేటువంటి వాడు ఆయన కిషన్ రెడ్డి గారు. అందుకని చెబుతున్నా, 1978లో నేను భాషా ప్రేరణ చదువుతున్నా. మీరు ఈనాడులో పనిచేశారు. ఆ పత్రికలో ఉన్న వెతికిస్తే మీకు తెలుస్తుంది. 1978లో బాక్స్ కట్టి వేశారు, బస్టాండులో ముష్టెత్తుతున్న అష్టావధాని అని. మంగళగిరి బస్టాండులో, అయ్యా నేను అష్టావధానాలు కూడా చేశాను, తెలుగు మాస్టర్ని, రిటైర్ అయ్యాను, నాకు ఏమీ రావట్లేదు, మీరు ఏదైనా సాయం చేయండి అని ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేవాడని ఒక ఆయన అర్థిస్తున్నాడని రాశారండి దాంట్లో. అది చదివిన తర్వాత ఎవడన్నా భాషా ప్రేరణ చదివాడన్నా అవధానం చేయాలనుకుంటాడా? చూడండి జాతికి ఎటువంటి దుర్దశ. 1978లో గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, మేము వాళ్ళింటి అరుగుల మీద వీళ్ళింటి అరుగు మీద శంకర మఠాల్లో చేసేవాళ్ళం అని. నిజం. నేను 1982-83 ప్రాంతంలో అవధాని సరస్వతి కాబూరి పూర్ణచంద్రరావు గారు లయోలా కాలేజీలో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు, ఆయన అవధానం చేయగలరు. కానీ ఆయనతో చేయించేవాళ్ళు ఎవరు? కృష్ణలంక మెట్ల బజార్ శివాలయంలో చేయించానండి నేను. నన్ను ఇష్టం మున్నంగి పూర్ణచంద్ర శర్మ గారని నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు అవధానం గురించి మాట్లాడుకుంటే ఎవరితోన్నా మనం చేయించాలంటే నేను వెళ్ళి పూర్ణచంద్రరావు గారిని అడిగి తీసుకుని వచ్చి అక్కడ చేయించాను గుళ్ళో. అటువంటి స్థితి నుండి ఒక అవధానానికి ఒక దివ్యమైనటువంటి వైభవం తీసుకొచ్చినటువంటి వాడు నాగఫణి శర్మ గారు. అవధాన వైభవ మూర్తి నాగఫణి శర్మ గారు. ఆ వైభవం ఇంత అంతా కాదు. మీమాంసా శాస్త్రంలో ఒక దిగ్ధంతి డోంగ్రే శాస్త్రి గారు, ఆయన వచ్చి ఆనందించారు, ఆయన వచ్చి సమస్యని ఇచ్చారు. ఆ సమస్య పూరణానికి ఆయన పులకించాడు. భారతీయ తీర్థ మహాస్వామి వారు ఆయన చేసినటువంటి పూరణలకి చెప్పిన పద్యాలకి ఆయన పులకించి ఆనందించి ఆశీర్వదించారు. ఏ పీఠాధిపతి జిఆర్ స్వామి వారు అమ్మ గురించి ఆయన అడిగితే ఈయన చెప్పినటువంటి ఆ పాట ఇవాళ ఆంధ్రదేశంలో అందరినీ కూడా హృదయం కరిగించేలాగా అందరికీ అనుభూతిని కలిగిస్తోంది. ఇటువంటి శక్తి సంపన్నుడు, ప్రత్యేకమైనటువంటి జన్మ లక్షణం ఉన్నటువంటి కవితా తపస్సంపన్నుడు ఆయన నాగఫణి శర్మ గారు దీర్ఘాయురారోగ్యాలతో ఇంకా జాతికి అద్భుతమైనటువంటి సారస్వత సేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా సోదరి వారి ధర్మపత్ని రేణుక గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఎందుకంటే ఆవిడ కూడా విదుషీమణి, ఆవిడ భాషా ప్రేరణ చదువుకున్నారు. జై తెలుగు, మరి జై తెలుగు అంటే మళ్ళీ వేరే అనుకోండి, జై తెలంగాణ రెండు. Please subscribe to our YouTube channel. Like and share this video. Please subscribe to our YouTube channel. Like and share this video.